రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన భారత్ రెండో టీ20లో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. పవర్ ప్లేలోనే ఇద్దరు ఓపెనర్లు కోల్పోయిన తర్వాత మెన్ ఇన్ బ్లూ జట్టు ప్రారంభంలోనే నిరాశ చెందింది. కానీ ఇషాన్ కిషన్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ హాఫ్ సెంచరీలతో మ్యాచ్ రూపురేఖలనే మార్చేశారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ సంవత్సరంన్నర తర్వాత టీ20 ఇంటర్నేషనల్లో అర్ధ సెంచరీ సాధించడం విశేషం. దీంతో భారతదేశం 7 వికెట్ల తేడాతో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆట ప్రారంభంలో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లు ఇద్దరూ శుభారంభం అందించారు. కానీ దాన్ని పెద్ద స్కోరుగా మార్చడంలో విఫలమయ్యారు. కానీ రిచన్ రవీంద్ర 26 బంతుల్లోనే 44 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. దీనికి తోడు మిచెల్ శాంట్నర్ 27 బంతుల్లోనే 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరిలో జాక్ ఫాల్క్నర్ కూడా తన బ్యాట్ మోపుతూ 8 బంతుల్లోనే 15 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ తొలి ఓవర్లోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. తర్వాత ఓవర్లోనే అభిషేక్ శర్మ కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో జత కలిసిన ఇషాన్ కిషన్ మూడో వికెట్కి 48 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. సెంచరీ కోసం సిద్ధంగా ఉన్న సమయంలో ఇషాన్ కిషన్ సోదీ బౌలింగ్లో ఒకదాన్ని మిస్క్యూ చేసి 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన శివం దూబే 200 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి 4వ వికెట్కు 81 పరుగులు జోడించి భారత్ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేశాడు.